హాయ్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇది నిన్నటి స్పెషల్ అండి. మేము ఫ్రైడే సాటర్డే నాన్ వెజ్ తిన్నాము. ఇది నిన్న నైట్ సడన్గా తినాలనిపించింది, అందుకే వెళ్ళి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వచ్చానండి. నేను పిల్లలు మాత్రమే ఉన్నామని హాఫ్ కేజీ తీసుకొచ్చానండి. మళ్ళీ రేపు తినం కదా అనేసి. సో తవా ఫ్రై చేయాలి అనిపించింది, అందుకనేసి తవా మీద ఫ్రై చేసుకొని మంచిగా కొద్దిగా రైస్ పెట్టుకొని నిన్న డిన్నర్ ఎమ్మీగా కంప్లీట్ చేసేసామండి. కొద్దిగా హోల్ గరం మసాలా ఆయిల్ వేసి కొంచెం ఆనియన్ ఫ్రై అయినాక తర్వాత జింజర్ గార్లిక్ కోకోనట్ పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మంచిగా కలిపేసి కొంచెం పచ్చివాసన పోనివ్వాలండి. ఆ పేస్ట్లో మంచిగా కలిపాక అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కొత్తిమీర కూడా కొంచెం కలిపితే ఫ్లేవర్ బాగుంటుందండి చికెన్కి. కొత్తిమీర స్మెల్ పట్టేసి ఫ్లేవర్ మాత్రం మంచిగా టేస్ట్ని ఇస్తుంది కొత్తిమీర. కాసేపు కలిపి లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఆ తర్వాత అందులోకి టమాటో ముక్కలు యాడ్ చేసి టమాటో ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం సిమ్లో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది, మాడిపోకుండా. ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత అందులోకి పసుపు, కారం, ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మంచిగా కలిపి ఒక 5 మినిట్స్ అట్లా ఆయిల్లో వేగనివ్వండి. అప్పుడు మసాలా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. తర్వాత నేను ముందుగానే చికెన్ని క్లీన్గా వాష్ చేసి కొద్దిగా రాళ్ళుప్పు, కరివేపాకు, ఆనియన్, పసుపు అన్నీ వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఆ ఉడికించిన చికెన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం లిడ్ క్లోజ్ చేసేసి ఫ్రై చేసుకుంటే ముక్క మెత్తగా అవుతుంది. అలాగే మసాలా కూడా మంచిగా చికెన్కి పట్టి కొంచెం టేస్టీగా అవుతుందండి చికెన్. అలాగే కొంచెం నేను ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్, కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి. ఆ క్లిప్ మిక్స్ అయింది, అది కూడా యాడ్ చేసి డ్రైగా ఫ్రై అవ్వాలంటే అవేం యాడ్ చేయని అవసరం లేదు. కానీ పిల్లలకి కొంచెం రైస్లో కలిపి పెట్టాలంటే కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది అనేసి కొంచెం పెరుగు, కొద్దిగా వాటర్ వేసి మగ్గించానండి ఒక 5 మినిట్స్. ఇలాగా కొంచెం గ్రేవీగా తయారైంది. చికెన్ అయితే చాలా మంచిగా కుక్ అయింది, టేస్ట్ కూడా బాగుంది. స్పైసెస్ కూడా నేను కొంచెం మీడియంగానే వేసాను, ఎక్కువ స్పైస్ వేస్తే పిల్లలు తినరనేసి. ఎందుకో చికెన్ క్రేవింగ్స్ 4 డేస్కి వన్స్ 5 డేస్కి వన్స్ వస్తూనే ఉంటాయి. ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా అవ్వడం లేదు. కొంచెం కంట్రోల్గానే ఉండాలి, తినకూడదు అని అనేసి ఇక నుంచి ట్రై చేస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చికెన్ కూడా చాలా మంచిగా కుక్ అయింది, చాలా టేస్టీగా కూడా ఉంది. పిల్లలు కూడా మంచిగా తిన్నారు. రైస్ కంటే చికెనే మంచిగా తిన్నారు. ఇలా రెడీ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ రైసే ఉంటే అందులోనే చికెన్ వేసుకొని మంచిగా తిన్నామండి నైట్. టేస్ట్ అయితే నిజంగానే చాలా బాగుంటుంది. అది తవా పైన చేసాం కదా, కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. నిన్నైతే నైట్ డిన్నర్ మంచిగా టేస్టీ యమ్మీగా మంచిగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేసామండి, ఫుడ్ తింటూ. నిన్న అలా గడిచింది. మేము ఫ్రైడే, సాటర్డే, మండే 3 డేస్ నాన్ వెజ్ తినమండి. ఓన్లీ ఈ 3 డేస్లోనే తింటాము. అది ఎప్పుడన్నా తినాలనిపించి ఇలా ఎక్కువగా క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇంకా తినక తప్పదు కదా. కానీ అప్పుడప్పుడు ఏం కాదు అనిపిస్తుంది, మళ్ళీ ఎందుకు తిన్నానా అనిపిస్తుంది తిన్నాక. తినేటప్పుడు మాత్రం టేస్ట్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేశాను. మా డిన్నర్ అయితే ఇలాగా కంప్లీట్ అయింది. మీరేం తిన్నారో కమెంట్ చేయండి. ఇప్పుడే చేస్తున్నాను కదా వాయిస్ ఓవర్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం తడబడుతున్నాను, కొంచెం ఫ్లూయెంట్గా మాట్లాడడానికి కొంచెం అలవాటు పడాలి. మేమైతే మంచిగా తినేసాము. మీరు కూడా ఎంజాయ్ చేయండి చేసుకొని తిని.